అరుణాచలంలోని అగ్నిలింగం అనేది హిందూ తత్వశాస్త్రంలో ఒక మహత్తరమైన పునీత స్థలంగా భావించబడుతుంది. ఇది శైవ సంప్రదాయంలో పంచభూత లింగాలలో ఒకటి. ఈ 5 లింగాలు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలను సూచిస్తాయి. వాటిలో అగ్ని తత్వాన్ని సూచించేది అరుణాచలేశ్వర స్వామి లింగం. అగ్నిలింగం ముఖ్యాంశాలు. స్థలం: తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలో ఉన్న అరుణాచల పర్వతం వద్ద ఉంది. దేవుడు: ఇక్కడ అరుణాచలేశ్వరుడు అనే రూపంలో లోకేశ్వరుడు, శివుడు ప్రత్యక్షమవుతాడు. లింగం ప్రత్యేకత: ఇది అగ్నిలింగంగా పూజించబడుతుంది. శివుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. పురాణ కథనం: బ్రహ్మ మరియు విష్ణు ఎవరు మహత్తరులనే విషయమై తర్కిస్తున్నప్పుడు శివుడు అగ్నిస్తంభం, దీపస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది లేదా అంతం కనిపించలేదు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లి, విష్ణువు వరాహరూపంలో క్రిందకు వెళ్లాడు. కాని ఇద్దరికీ ఆ అగ్ని స్తంభానికి అంచులు కనబడలేదు. ఇది శివుని పరబ్రహ్మత్వాన్ని సూచిస్తుంది. ఆ అగ్ని స్తంభమే అరుణాచల పర్వతంగా మారిందని విశ్వాసం. కార్తిగై దీపం: ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబరులో కార్తిగై దీపం పండుగలో అరుణాచల పర్వత శిఖరంపై దీపం వెలిగించబడుతుంది. ఇది శివుని అగ్ని రూపాన్ని ప్రతిబింబిస్తుంది. నడుస్తున్న వ్యక్తి గిరి ప్రదక్షిణ: భక్తులు అరుణాచల పర్వతాన్ని 14 కిలోమీటర్లు పాటు నడుచుకుంటూ ప్రదక్షిణగా చేస్తారు. దీనిని గిరివలం లేదా గిరి ప్రదక్షిణ అంటారు. ఇది అత్యంత పవిత్రమైన పుణ్యకార్యంగా భావిస్తారు. చివరిగా చెప్పాలంటే, అరుణాచల అగ్నిలింగం అనేది శైవ తత్వంలో ఒక అత్యంత లోతైన భావన. ఇది జ్ఞానానికి, ఆత్మసాక్షాత్కారానికి ప్రతీక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై శ్రీరామ్.